గవాం హి రజసా ప్రోక్తం వాయవ్యం స్నానముత్తమం. వాయవ్య స్నానము అంటారు. అంటే గాలి చేతనే మనము శుద్ధి అయ్యేటువంటి స్నానం. ఇది ఎలా శుద్ధి జరుగుతుంది అంటే, ఒక్కొక్కసారి వాయువు యొక్క స్పర్శ వల్ల కూడా మనం అపవిత్రమవుతూ ఉంటాం. శవం వెళుతూ ఉందనుకోండి, ఆ శవం నుండి వచ్చిన గాలి మనకు తగిలినా కూడా కొన్ని పవిత్ర కర్మల యందు స్నానం చేయాల్సి ఉంటుంది. అలా వాయువు నుండి కూడా అశుచి శుచి సంక్రమిస్తూ ఉంటాయి. అందుకే పవిత్ర స్పర్శ కావాలి అనుకుంటారు. పవిత్రమైన వృక్షాలను నాటుకుంటూ ఉంటారు గుళ్ళలో. ఈ వాయు స్నానం ఎలాగూ అనగా, ఆవుల యొక్క ధూళి మన మీద పడితే పవిత్ర స్నానం అవుతుంది. గోవులు వెళ్తున్నప్పుడు వాటి మధ్యలో అలా నిలబడితే అది పవిత్ర స్నానము, వాడు స్నానం అంటారు. ఉదాహరణకి మన ధర్మంలో ఎవరైనా తినకూడనిది తిన్నా, అసత్యం పలికినా, ఇలాంటి వాటికి ప్రాయశ్చిత్తం ఏం చెప్పారో తెలుసా అండి? సహజంగా గోమూత్రముతో ఆచమనం చేసి ఆవు పేడని కొంచెం ఉండగా చేసి నోట్లో వేసుకుని ఆ రోజంతా గాయత్రీ నామం జపం చేయడం కానీ, భగవన్నామం జపం చేయడం కానీ ప్రాయశ్చిత్తంగా చెప్పారు. గోమూత్రాన్ని పానం చేసి గోమయాన్ని నోట్లో వేసుకుంటే ఖచ్చితంగా అది ప్రాయశ్చిత్తం అవుతుంది. రా కూర్చుందాం అని అనవచ్చు. 10,000 జపం చేద్దాం నువ్వు నేను. అలాగే ఏమవుతుంది తెలుస్తుంది. అలా కొంత ఇక్కడ సిద్ధించకపోవడం అనే మాట అనేది మనలో ఉండదు. మనకి ఓపిక ఉండాలంతే. ఇది లేదు 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 అని చెప్పడం సులభం అండి. సాధించడం కోసం కష్టపడాలి. 6 నెలలు సక్రమంగా గాయత్రి జపం చేయమని చూద్దాం, ఎందుకు మార్పు రాదు? వస్తుంది. భగవన్నామం కానీ, భగవద్ విషయములు కానీ పరమ సత్యములు అని గుర్తుపెట్టుకోవాలి.